గురువుగారు, భగవద్గీత ఎప్పుడు ఆవిర్భవించింది? కార్తీక అమావాస్య నాడా, లేక మార్గశిర శుద్ధ ఏకాదశి, మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించిందని 3 రకాలుగా చెప్తూ ఉంటారు. ఇందులో ఏది నిజం? ఏ రోజు ఆవిర్భవించింది? గీతా జయంతి. లోకంలో మనుషులకి పుట్టినరోజులు, దేవుడికి పుట్టినరోజులు ఇవన్నీ జరుపుకుంటూ ఉంటాం. కానీ పుస్తకానికి పుట్టినరోజు అంటూ మాత్రం ఒక భగవద్గీతకి. ఏ పుస్తకానికి ఆ గొప్పతనం లేదు. గీత జయంతి అని అంటాం. అంటే దేవతా సంబంధమైనటువంటి వాళ్ళ పుట్టినరోజుల్ని జయంతి అని అంటారు. ఇంతకీ గీత ఎప్పుడు పుట్టింది? కార్తీక అమావాస్య నాడు పుట్టిందా, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పుట్టిందా, లేకపోతే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు పుట్టిందా అని అంటే ఇక్కడ రకరకాల విభిన్నమైనటువంటి వాదాలు మనకు వినిపిస్తున్నాయి. సంస్కృత మహాభారతంలో మొదటగా మనం చూద్దాం. సంస్కృత మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినటువంటి సందర్భంలో కర్ణుణ్ణి పాండవుల వైపుకు రమ్మనమని కోరతాడు. నేను రాను, ఇన్నాళ్ళు దుర్యోధనుడి దగ్గర ఉప్పు తిన్నాను, నేను అటువైపు నుంచే యుద్ధం చేస్తాను అని దుర్యోధనుడు చెప్తే, సరే ఎంతకీ వినకపోయేసరికి అప్పుడు ఆ కర్ణుడితోటి ఈ కృష్ణ భగవానుడు అంటాడు, కార్తీక అమావాస్య వస్తోందయ్యా, ఈ అమావాస్య యుద్ధానికి బాగుంటుంది, ఈ మాట వెళ్ళి భీష్ముడికి ద్రోణుడికి వాళ్ళకి చెప్పు, ఆ రోజే యుద్ధం ప్రారంభము అంటాడు. దీన్ని పట్టుకొని తిక్కన గారు కూడా ఆ భారతాన్ని అనువదిస్తూ యుద్ధం కార్తీక అమావాస్య నాడు ప్రారంభమైంది అన్నాడు. అంటే యుద్ధానికి మొదటే కదమ్మా, యుద్ధం ఏ రోజు ప్రారంభమైంది? అమావాస్య పాడ్యమి తిథులు. కాబట్టి యుద్ధం ప్రారంభమైన రోజే భగవద్గీత చెప్పాడు. అంటే ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు, మొదలు పెట్టడానికి ముందే కదా భగవద్గీత చెప్పాడు. కాబట్టి భగవద్గీత ఎప్పుడు పుట్టింది? కార్తీక అమావాస్య. దీనికి ప్రమాణం సంస్కృత మహాభారతం, తెలుగు మహాభారతం. అబ్బెబ్బెబ్బే అలా కాదు. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడంటే సంజయుడు అనేటువంటి వాడు ధృతరాష్ట్ర మహారాజుకి యుద్ధంలో జరిగినటువంటి విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. 10 రోజుల యుద్ధం అయిపోతుంది. భీష్మాచార్యుల వారు కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈ 10 రోజులు జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు చెబుతూ, ఇట్లా భీష్ముడు ఇలా పడిపోయాడయ్యా అని చెప్తూ, ఈ భీష్ముడు పడిపోవటానికి ముందుగా కృష్ణుడు అర్జునుడికి ఇలా గీతని చెప్పాడు అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తాడు. కాబట్టి గీత గురించి సంజయుడు చెప్పినటువంటి రోజు కాబట్టి అది మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆ రోజు అంటే పుట్టింది మాత్రం కార్తీక మాసంలో అమావాస్య నాడు, కానీ ఇది లోకంలోకి ప్రచారంలోకి వచ్చింది గీత అనేది మార్గశిర ఈ శుద్ధ ఏకాదశి నాడు. కాబట్టి ఆ రోజే గీతా జయంతి అని కొంతమంది మార్గశిర శుద్ధ ఏకాదశి అన్నారు. అదే ఇప్పటికి లోకంలో 99% అనుసరిస్తున్నారు. ఇక మూడోది భారత సావిత్రి అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో అంటే భారతానికి సంబంధించి ప్రామాణికమైనటువంటి గ్రంథం. అందులో మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు యుద్ధం ప్రారంభమైంది అని ఉంది. కాబట్టి యుద్ధం ప్రారంభమైనటువంటి రోజే భగవద్గీత చెప్పబడింది. కాబట్టి ఆ రోజే భగవద్గీత పుట్టింది అని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు లాంటి మహానుభావులందరూ కూడా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు గీతా జయంతి అన్నారు. కానీ లోకంలో ఇప్పుడు అత్యధికులు మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే గీతా జయంతిని జరుపుకుంటూ ఉన్నారు. అది గీతా జయంతి గురించి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు.